హలో మూవీ లవర్స్, ఇప్పుడే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ చూసి వచ్చా. నేను ఎర్లీ మార్నింగ్ షో చూసాం. నేను చూసింది 2Dలోనే, ఎందుకంటే 3D నాకు నచ్చదు. ఎందుకంటే స్క్రీన్ మొత్తం నాకు కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది. అందుకోసం నేను 2Dలోనే చూసా. మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఓకే, మన భాషలో చెప్పాలంటే కెవ్వు కేక అనలేం, కానీ క్యూట్గా బాగుంది. ఈ మూవీలో హైలైట్స్ అండ్ పాజిటివ్ విషయాలు ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్ ఈ మూవీలో చాలా బాగున్నాయి. స్పైడర్ మ్యాన్ విత్ స్కార్పియోన్ ఫైట్ కానీ, స్పైడర్ మ్యాన్ విత్ ఫ్రాంక్, స్పైడర్ మ్యాన్ విత్ హల్క్, స్పైడర్ మ్యాన్ విత్ మార్షల్ ఆర్ట్స్ ఎండింగ్లో వస్తుంది. ఆ ఫైట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ ఫైట్స్ కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. బిల్డింగ్ పై నుంచి స్పైడర్ మ్యాన్ దూకి కొన్ని షార్ట్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. సైడ్ సింక్ చేసిన క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ కొన్ని షార్ట్స్ కెమెరా యాంగిల్స్ చాలా బాగుంటాయి. కొంచెం ఫన్నీగా కూడా ఉంది మూవీ. ఎండ్ క్రెడిట్ సీన్ బాగుంది, బట్ కొంచెం ఇంకా ఉంటే బాగుంటుండే. స్పైడర్ మ్యాన్కి ఇది ఇంకొక సోలో ఫిలిం. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఈ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో ఎక్కడైతే స్టోరీ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్స్, వరల్డ్, పీటర్ని అందరూ మర్చిపోతారు. ఈ మూవీలో సైడ్ సింగ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. 1% టు అనదర్ పర్సన్కి చేంజ్ చేయడం, అండ్ తన దగ్గర ఉన్న పవర్ని వీళ్ళు ఏ విధంగా తీసుకున్నారు, ఎండింగ్లో పవర్ తీసుకున్నారా లేదా, స్పైడర్ మ్యాన్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అయ్యాడు అనేదే స్టోరీ. ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంది, అది మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు బాగుంటుంది. అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే టామ్ హాలండ్ కానీ, జెండే కానీ, జాన్ బ్రెత్లీ కానీ, బ్యానర్ కానీ, ఇదందరూ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా విలన్గా చేసిన సైడ్ సింగ్ క్యారెక్టర్ బాగుంది, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే డెస్టిన్ క్రెటన్ ఓకే, గుడ్, బట్ ఇంకా బాగా తీయవచ్చు, ఎందుకంటే సంచి మూవీ చాలా బాగుంటుంది ఆ మూవీ. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే బాగుంది. అండ్ నెగిటివ్ విషయానికి వచ్చేస్తే అనుకున్నంతగా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా హైప్కు తగ్గట్టుగా లేదు మూవీ. లెంతీ కన్వర్జేషన్ సీన్స్ ఉంటాయి, అక్కడ కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. ఎండింగ్ క్లైమాక్స్లో యాక్షన్ ఎక్కువ లేదు, చాలా నార్మల్గా ఎండ్ చేసినట్టు అనిపించింది. మిడ్ క్రెడిట్ సీన్ లేదు ఎండింగ్లో, అండ్ ఎండ్ క్రెడిట్ సీన్ ఉంది కానీ కొంచెమే చూపిస్తారు. ఫైనల్గా చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ బాగుంది, చూడవచ్చు. నా రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5కి 3. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.